బార్బారికుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనుంటే కేవలం 1 నిమిషంలో యుద్ధాన్నే ముగించేసేవాడు. ఈ బార్బారికుడు భీముని మనవడు, ఘటోత్కచుని కొడుకు మరియు గొప్ప శివభక్తుడు. శివుని నుంచి వరంగా తనకు 3 బాణాలు లభించాయి. అందులో మొదటి బాణం ఎవరిని రక్షించాలో గుర్తిస్తుంది, రెండవది ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుంది, మూడవది శిక్షను అమలు చేస్తుంది. శ్రీకృష్ణుడు బార్బారికుణ్ణి ఎవరి పక్షాన యుద్ధం చేస్తావో అని అడిగినప్పుడు ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ వైపు యుద్ధం చేస్తా అని బదులిచ్చాడు. బార్బారికుడు యుద్ధంలో పాల్గొంటే అధర్మం గెలిచే ముప్పు ఉందని గ్రహించిన శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషంలో అతని దగ్గరికి వెళ్లి అతనికి తన తలను వరంగా ఇవ్వమని అడిగాడు. ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవంతుడు అని గ్రహించిన బార్బారికుడు అతని తలని 1 నిమిషం కూడా ఆలోచించకుండా నవ్వుతూ ఇచ్చేశాడు. కానీ ఈ మహాయుద్ధాన్ని చూసే అవకాశం తనకు ఇవ్వమని అడగ్గా అతని తలను కురుక్షేత్రం పైన ఉంచాడు శ్రీకృష్ణుడు. తాను అనుకుంటే 1 నిమిషంలో యుద్ధాన్నే ముగించగలిగే గొప్ప వీరుడు విజయాన్ని కాకుండా ధర్మాన్ని ఎంచుకొని ఈ మహాయుద్ధానికి సాక్షిగా మిగిలిపోయాడు. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ X ని సబ్స్క్రైబ్ చేసుకోండి.